ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 596 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. భూసార పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మాజీ మంత్రి కమతం రామిరెడ్డి ఈ తెల్లవారుజామున హైదరాబాద్లో కన్నుమూశారు. కోవిడ్ వ్యాప్తిని అరికడదాం, 2 గజాల దూరం పాటిద్దాం, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం, ముఖానికి తప్పకుండా మాస్క్ ధరిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 596 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 59,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 596 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,72,719కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 921 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 96.34% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,62,751కి పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,000కు పైగా ఉండగా అందులో 6,800 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,470గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 47, రంగారెడ్డి జిల్లాలో 46, కరీంనగర్ 36, భద్రాద్రి కొత్తగూడెం 26, నల్గొండ జిల్లాలో 24 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మంచిర్యాల, వరంగల్ అర్బన్ జిల్లాలలో 19 చొప్పున, జగిత్యాల 18, ఖమ్మం, ములుగు జిల్లాలలో 17 చొప్పున తాజాగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 663 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 8,70,076 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. 24 గంటల్లో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7,014కి చేరింది. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 94.20% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 36,652 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 96,08,211కు చేరింది. గడిచిన 24 గంటల్లో 512 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,39,700కు చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసులు 4,09,689. ఇప్పటి వరకు 90,58,822 మంది డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 150 డివిజన్లకు గాను ఫలితాలు ప్రకటించిన 149 స్థానాలలో అధికార టీఆర్ఎస్ 50 డివిజన్లు గెలుచుకోగా భారతీయ జనతా పార్టీ 48 డివిజన్లు, మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం 44 స్థానాలు, కాంగ్రెస్ 2 డివిజన్లు గెలుచుకున్నాయి. హైకోర్టు ఉత్తర్వు మేరకు నేరెడ్మెట్ డివిజన్ ఫలితాన్ని ఇంకా ప్రకటించలేదు. 2016లో టీఆర్ఎస్ కు 99 స్థానాలు, ఏఐఎంఐఎంకు 44 స్థానాలు, బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో హైదరాబాద్ నేరెడ్మెట్ డివిజన్లో బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్రలు ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండడంతో అక్కడ ఫలితాన్ని నిలిపివేశారు. ఇతర ముద్రల ఓట్లపై హైకోర్టు సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ఎస్ఈసీ అప్పీల్ చేసింది. ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సింగిల్ జడ్జి వద్ద ఈ అంశంపై సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. సోమవారం ఉదయం మొదటి అంశంగా దీని విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పోషక విలువలు కలిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తికి నేల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని పాటిస్తారు.
మట్టిలో జీవ వైవిధ్య సంరక్షణలో నేల ఆరోగ్యాన్ని పరీక్షిద్దాం అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రాంతాల్లోని ప్రజలకు ఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్ష కార్డులు జారీ చేసి భూసార పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు రామడుగు మండలం ఎంపీడీఓ ఎన్ఆర్ మల్హోత్రా ఆకాశవాణికి తెలుపుతూ, నా పేరు ఎన్ఆర్ మల్హోత్రా, ఎంపీడీఓ రామడుగు. మాస్కులు తప్పనిసరి. మేము కొన్ని గ్రామాల లోపల 500 పెనాల్టీ కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. సో పబ్లిక్ అలర్ట్ గా ఉంటున్నారు, చెప్పింది పాటిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం సూచించిన విధంగా సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్ పాటించాలి తప్పకుండా. కామారెడ్డి జిల్లాలో పరిశ్రమలు స్థాపించే వారికి తమ విభాగం అందిస్తున్న తోడ్పాటు గురించి వివరిస్తున్నారు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ లల్లు నాయక్. కామారెడ్డి ఇండస్ట్రీ సెంటర్ కి జనరల్ మేనేజర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి. దానికి అనుమతి చేసుకుని ఈటీసీపీ ప్లాన్, పొల్యూషన్ ప్లాన్, మన ఫ్యాక్టరీస్ ప్లాన్, అంటే ఇండస్ట్రీ కావాల్సిన ప్లాన్ మొత్తం సిఎస్ ఐకార్ ద్వారా అప్లై చేసుకుంటే మనం కలెక్టర్ ఆఫీసర్ మీటింగ్ పెట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి యూనిట్ వాళ్లకు పర్మిషన్ ఇచ్చిస్తాం. కరీంనగర్ జిల్లాకు కేటాయించిన ఉపాధి హామీ పథకం టార్గెట్లు శాఖల వారీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో ఉపాధి హామీ పనులపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో అన్ని శాఖల సమన్వయం అవసరమని అన్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ, ఐబీ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీకి సంబంధించి కూలీలతో చేయవలసిన పనులను తక్షణమే గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేసి పాలనాధికారికి పంపించాలని ఆదేశించారు. మాజీ మంత్రి కమతం రామరెడ్డి తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిగిరి ఎమ్మెల్యేగా 3 సార్లు ఆయన గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఈరోజు సాయంత్రం మహబూబ్ నగర్ లోని మహమ్మదాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ లో మెరిట్ సాధించిన వారు కేంద్ర విద్యాశాఖ ఇచ్చే జాతీయ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ప్రాథమికంగా అర్హత కలిగిన 52,740 మంది విద్యార్థుల జాబితాను ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో ఉంచామని వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్ కృత్రిమ మేధా మిషన్ లెర్నింగ్ కోర్సు కొత్తగా అందుబాటులోకి రానుంది. కాగా రేపటి నుంచి పీజీ, ఈసెట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తిని గమనించినట్టయితే మహారాష్టలో నిన్న కొత్తగా 5,229 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 6,772 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 127 మంది మరణించారు. మహారాష్టలో పేషెంట్లకు అవసరమైన రక్తం కొరత ఏర్పడడంతో ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రజలకు పిలుపునిచ్చారు. ఒడిశాలో కోవిడ్-19 యాక్టివ్ కేసులు 3,916కు తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 3,20,394 కాగా కోలుకున్న వారి సంఖ్య 3,14,665గా ఉంది. బీహార్లో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 97.12గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే 2.92% ఉంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఆకాశవాణి తాజా వార్తల కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HVD ఫాలో కాగలరు. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 596 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. భూసార పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మాజీ మంత్రి కమతం రామరెడ్డి ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.